ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అయిన రాఘవ్ చద్దా గురించి సోషల్ మీడియా చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అంత వైరల్ అయ్యాయి ఆయన మాటలు. అయితే రాఘవ్ చద్దాపై వివాదం మరింత ముదురుతోంది. ఏంటంటే రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆయన్ని తొలగించిన విషయం మనందరికీ తెలిసిందే. అది కూడా పెద్ద దుమారమే లేపింది. మాజీ ఆఫ్ నేత నవీన్ జైన్ సంచలన ఆరోపణలు చేస్తూ ఢిల్లీ మరియు పంజాబ్ నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలని చద్దా అట లండన్కు తరలించారని చెప్తున్నారనమాట. అసలు ఆ డబ్బు సింగపూర్కు వెళ్లాల్సి ఉందని, కానీ దారి మళ్లించడంతో పార్టీలో పెద్ద గొడవ అనేది జరిగిందని చెప్తున్నారు. మరి అయితే ఈ డబ్బు వివాదం కారణంగా చద్దాను మొదట ఢిల్లీలో, ఆ తర్వాత ఛత్తీస్గఢ్లోని ఓ రహస్య భవనంలో బంధించి తీవ్రంగా కొట్టిండ్రంట. అయితే ఇదిలా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు స్పందించనే లేదు. మరోవైపు చద్దా మాత్రం ఇవన్నీ తనపై జరుగుతున్న కోఆర్డినేటెడ్ అటాక్ అని చెప్తున్నారు. అబద్ధాలను పదే పదే చెప్పి నిజం చేయాలనే ప్రయత్నమే అని అంటున్నారనమాట. మొత్తం వ్యవహారం ఇప్పుడు ఆఫ్లో అంతర్గత విభేదాలు, డబ్బు విభేదాలు బయటపడుతున్నాయన్న చర్చకు మాత్రం ఖచ్చితంగా దారితీస్తుంది.